హాయ్ అండి. నేను స్టార్ట్ చేసిన 15 మినిట్స్ బ్రేక్అవుట్ క్యాండిల్ స్ట్రాటజీలో ఈరోజు నాకు దొరికిన ట్రేడ్ సెటప్ పాలీక్యాబ్. పాలీక్యాబ్లో మీరు ఇక్కడ చూడండి ఫార్మేషన్. ఇది ప్రీవియస్ డేదే. ఓకే, మీకు ఈ స్టార్టప్ ఏదైతే ఉందో ఇది ప్రీవియస్ డే, దట్ మీన్స్ ఫ్రైడే క్యాండిల్ లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫార్మేషన్. ఇది నేను పెట్టుకున్నటువంటి నా రూల్స్ ప్రకారము బ్రేక్అవుట్ మీన్స్ దీనికన్నా పైకి ఈరోజు ఏర్పడ్డ క్యాండిల్ దీనికన్నా పైన స్టార్ట్ అయితే దీని నుంచి అలా పైకి అలా అప్ అండ్ వెళ్తూ ఉంటే ఏదైతే దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుందో ఆ బ్రేక్ చేసినప్పుడు హై లెవెల్లో బై చేయడం. ఇది ఏదైతే క్యాండిల్ దీని లోను బ్రేక్ చేసి డౌన్కి వస్తుందో ఆ లోలో సెల్ చేయడం. ఇది నేను పెట్టుకున్న నియమాలు. అందులో భాగంగా ఈ పాలీక్యాబ్ అనే స్టాక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఉదయం ఓపెనింగ్ని బట్టి, ప్రీవియస్ క్యాండిల్ ఎలా ఉన్నదన్న ఫార్మేషన్ బట్టి, వాటి మధ్యలో ఉన్న దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి దీన్ని మార్క్ చేసి పెట్టుకుంటే చూడండి. ఇది ఏదైతే క్యాండిల్ అని బ్రేక్అవుట్ అయిందో, ఇది నెక్స్ట్ డే క్యాండిల్ అంటే ఈరోజు క్యాండిల్ ఏదైతే బ్రేక్అవుట్ అవుతుందో చూడండి, ఫస్ట్ క్యాండిల్లోనే మన టార్గెట్ని రీచ్ అయిపోయింది. నా టార్గెట్ ఏంటి? 1:1 టార్గెట్ లేదా 2000, ఏది ముందైతే అది. చూడండి, నేను మార్క్ చేస్తాను. ఇది హై, ఇది లో. ఈ క్యాండిల్కి హై లో అంట. హై అంతా హై 72.42, లో 72.21, అంటే 21 పాయింట్స్ వేరియేషన్. మన టార్గెట్ 72.42 ఏదైతే ఉందో దీని హై, దానికి 21 పాయింట్స్ హై. దట్ మీన్స్ 72.42 ప్లస్ 21 63. మన టార్గెట్ 63. ఇది చూడండి, ఇది 63కి వెళ్ళిందా? ఫస్ట్ క్యాండిల్లోనే ఆల్మోస్ట్ అది 90 క్రాస్ అయింది. సో ఈ ఫస్ట్ 15 మినిట్స్లోనే మన యొక్క టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో ఇది టార్గెట్ ఎప్పుడైతే రీచ్ అయిపోయిందో 1:1, సో ట్రేడ్ క్లోజ్. ఇన్ కేసు మీరు ఉంచుకుని ఉంటే అది వేరే సంగతి. ఇది ఇంకా ఫార్మేషన్ అయితే ఇంకా హై లెవెల్కి వెళ్ళింది, అది మీ చాయిస్. బట్ నా టార్గెట్ ప్రకారం ఇది ఫస్ట్ క్యాండిల్లోనే, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకుంటూ నా 1:1 టార్గెట్ని రీచ్ అయిపోయింది. సో నేను ట్రేడ్ ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాను. దేనికన్నా ముందుకు వెళ్ళకపోవడం అనేది ఇంకా మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఇంకా నా ట్రేడ్ అయితే ఇక్కడితో క్లోజ్. థ్యాంక్ యూ.